నమస్తే నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో గతానికి భిన్నంగా రాజకీయ ప్రయోగం చేసింది. చాలామంది కొత్త వారికి, యువతకు టికెట్లను ఇచ్చింది. అంతేకాదు వారి నుంచి మంత్రులను కూడా తీసుకుంది. పార్టీ పరంగా అవకాశాలను కూడా కల్పించింది. అలా ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలలో అనేక మంది కొత్త వారు ఎమ్మెల్యేలు అయిపోయారు. అదేవిధంగా ఎమ్మెల్సీలు కూడా అయ్యారు. పార్టీ పరంగా కూడా మంచి పదవులు దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. అయితే పార్టీ అధినాయకత్వం ఎప్పటికప్పుడు తమ పార్టీ తమ్ముళ్ల పనితీరును మదింపు చేస్తోంది. పార్టీ జనంతో, బయట నియోజకవర్గం జనంతో మమేకం అవుతున్న విధానాన్ని కూడా గమనిస్తోంది. అలాగే పార్టీ అజెండాను, ప్రభుత్వ కార్యక్రమాలను జనంలో ఉంచుతూ గట్టిగా పనిచేసే వారి విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తోంది. అదే సమయంలో పార్టీని పక్కన పెట్టి సొంత పనుల మీద దృష్టి సారించిన వారిని, వైసీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేసుకుంటూ తమదైన శైలిలో ముందుకు పోతున్న వారి వైఖరిని కూడా పసిగట్టి మరీ వారికి తగిన హెచ్చరికలను జారీ చేస్తోంది. పార్టీ సమావేశాల్లోనే కాకుండా టెలికాన్ఫరెన్స్లోనూ పార్టీ అధినాయకత్వం ఎమ్మెల్యే తమ్ముళ్లకు క్లాస్ తీసుకుంటోంది. పార్టీ ఆదేశాల మేరకు చేయాలని కూడా కోరుతోంది. అయినా సరే వినని వారి మీద ఒక కన్ను వేసిందని అంటున్నారు. అలాంటి వారి జాబితాను కూడా సిద్ధం చేస్తోంది అని టీడీపీలో ప్రచారం సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ఇదే విధమైన వైఖరిని అనుసరించాలని చూస్తోంది. అందులో ఉత్తరాంధ్రలో 2 సీట్లు తప్ప మిగిలినవి అన్నీ 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి దక్కించుకుంది. అందులో జనసేనకు 6, బీజేపీకి 2 సీట్లు పోగా 24 సీట్లు టీడీపీకే ఉన్నాయి. అందులో ఉత్తరాంధ్రలో మరోసారి గెలవాలంటే పార్టీ కోసం పనిచేసే వారికే మళ్లీ టికెట్ అన్న సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని పసుపు పార్టీ పెద్దలు తలపోస్తున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లుంటే అన్నీ కూటమి గెలుచుకుంది. ఇందులో టీడీపీకి 8 సీట్లున్నాయి. కొత్తగా ఎమ్మెల్యేలైన వారు 3 సీనియర్లు 5 తొలిసారి ఎమ్మెల్యేలైన వారు పాత వారిని కలుపుకొని పోవడంలో చురుగ్గా లేరన్నది 1-2 చోట్ల వినిపిస్తోంది. అలాగే సొంత పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది సీనియర్లు, జూనియర్ల విషయంలో వినిపిస్తోంది. దీంతో ఈ జిల్లాల్లో వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎంతమందికి టికెట్లు దక్కుతాయన్నది చర్చగా ఉంది. ఎక్కువ సార్లు గెలిచిన టికెట్టుకు టికానా లేదని, పనితీరు మాత్రమే పార్టీలో కొలమానమని అంటున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో చూస్తే 9 సీట్లుంటే అందులో 8 టీడీపీకి చెందిన వారే ఉన్నారు. ఇక్కడ కూడా తొలిసారి గెలిచిన వారున్నారు. అలాగే సీనియర్లున్నారు. 4 మహిళా ఎమ్మెల్యేల్లో కొందరి పనితీరు మీద కూడా అధినాయకత్వం కొంత అసంతృప్తితో ఉందని అంటున్నారు. తొలిసారి గెలిచిన వారిలో ఒకరిద్దరు వైసీపీతో కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారన్న ఆరోపణలు కూడా అధినాయకత్వం దృష్టిలో ఉన్నాయని అంటున్నారు. ఇంకొక సీనియర్ మహిళా ఎమ్మెల్యే పనితీరు మీదైతే సొంత పార్టీలోనే విమర్శలున్నాయని చెప్తున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ పథకాలను గురించి, అభివృద్ధిని గురించి జనంలో ప్రచారం చేయడంలో కొందరు ఎమ్మెల్యేలు వెనకబడిపోతున్నారన్న ప్రచారం ఉంది. అలాగే అధినాయకత్వం చెప్పిన దానిని పాటించకుండా చిత్తం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్న వారి మీద కూడా దృష్టి ఉందని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి తిరిగి ఎంతమందికి టికెట్లు వస్తాయన్నది చూస్తే ఇప్పటికైతే తెలియదు అని జవాబొస్తోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూస్తే 15 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇందులో జనసేనకు 4, బీజేపీకి 1 సీటు పోతే 8 సీట్లు టీడీపీకి ఉన్నాయి. ఇక్కడ సీనియర్లంతా టీడీపీకి ఉన్నారు. అందరూ 1-2 సార్లు మించి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారున్నారు. అయితే సీనియర్లలో తమకు మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తుందని అంటున్నారు. అదే సమయంలో తమతో పాటు తమ వారసులను చాలా మందిని రంగంలోకి దించుతున్నారు. దాంతో పార్టీలో ఆశావహులకు ఇది ఇబ్బందికరంగా మారుతోంది. పార్టీ అధినాయకత్వం అయితే ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా ఒకే కుటుంబం రాజకీయాల్లో ఉంటే తమకు అవకాశాలు ఎప్పుడు అన్నది మిగిలిన వారు లేవనెత్తుతున్న ప్రశ్న. దాంతో చాలా చోట్ల వర్గపోరు సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా సాగుతోంది. మరోవైపు చూస్తే పార్టీ కార్యక్రమాలను చాలా మంది అనుకున్న విధంగా అమలు చేయడం లేదన్నది అధినాయకత్వం వైపు నుంచి వస్తున్న విమర్శగా చెప్తున్నారు. విశాఖ జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. అదే సమయంలో అనేక సమస్యల మీద కూడా విపక్ష వైసీపీ పోరాటం చేస్తోంది. విపక్షాలకు ధీటుగా అధికార పక్షం వైపు నుంచి జవాబులు ఉండడం లేదని అంటున్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా పటిష్టం చేసే కార్యక్రమాలలో కూడా మందకొడిగా కొన్ని చోట్ల వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలున్నాయి. ఈ పరిణామాలను అధినాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. సీనియర్లు ఎక్కువ మంది ఉన్న ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈసారి ఎంతమందికి టికెట్లు వస్తాయన్నది చూడాలి అంటున్నారు. మరోవైపు చూస్తే పార్టీ ఆలోచనల మేరకు పనిచేయని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూడా హైకమాండ్ ఆలోచిస్తోంది.
ఇటీవలే కొందరి పనితీరు మీద ర్యాంకులు కూడా ఇచ్చారు. మరింతగా మెరుగుపరుచుకోవాలని కూడా కోరారు. స్థానిక సంస్థలను ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ నుంచి దశల వారీగా నిర్వహించాలని చూస్తోంది. ముందుగా మున్సిపాలిటీలతో మొదలుపెట్టి చివరికి పంచాయతీలకు ఎన్నికలు పెట్టాలని అనుకుంటోంది. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే నాటికి 2027 జనవరి వస్తుందని అంటున్నారు. స్థానిక పోరులో పనితీరును ఎవరైతే బాగా కనబరుస్తారో వారి విషయంలో ఒకలా, ఎవరైతే వెనకబడి ఉంటారో వారి విషయంలో మరొకలా వ్యవహరించాలన్నది కూడా టీడీపీ అధినాయకత్వం ఆలోచన చేస్తోంది. ఉత్తరాంధ్రలో మొత్తం 24 మంది టీడీపీ ఎమ్మెల్యే తమ్ముళ్లలో ఎవరి ప్రోగ్రెస్ కార్డు ఏంటి అన్నది ఈ 2 ఏళ్ల కాలానికి బేరీజు వేసి అధినాయకత్వం దగ్గర ఉంచుకుందని చెబుతున్నారు. దానికి స్థానిక ఎన్నికలలో వారి పనితీరుకు కూడా మార్కులేసి ఆ మీదట ఎవరిని ఎక్కడ ఉంచాలన్న లెక్కలు చూస్తారని చెప్తున్నారు. మొత్తం మీద చూస్తే చాలామంది సీనియర్లకు వచ్చే ఎన్నికలలో యువత కోసం కారణంగా టికెట్లు దక్కవని ప్రచారం ఎటు ఉంది. దాంతోపాటు తొలిసారి నెగ్గిన వారిలో వెనుకబడిన వారికి కూడా టికెట్లు కష్టమేనన్న భావన అయితే ఉంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.